మొబైల్ ఫోన్స్ లో ఉపయోగించే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే కాకుండా సాఫ్ట్వేర్ ను రూపొందించడంతో పాటు వెబ్సైట్స్ రూపొందించడంలోనూ విజయవాడ పీబీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులు మరో ముందడుగు వేయనున్నారు. సాంకేతిక శిక్షణను అందిపుచ్చుకునేందుకు విశాఖపట్నానికి చెందిన టిలిచో ల్యాబ్స్ తో పీబీ సిద్ధార్థ కళాశాల ఒప్పందం చేసుకుంది. మొబైల్ సాంకేతికతలో విద్యార్థులు నైపుణ్యం సాధించేందుకు ఈ ఒప్పందం ఎంతో దోహదపడుతుందని కళాశాల కంప్యూటర్ సైన్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ టిఎస్ రవికిరణ్ తెలిపారు. విశాఖకు చెందిన టిలిచో ల్యాబ్స్ తో విజయవాడ పీబీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం వల్ల కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం విద్యార్థులకు మొబైల్ సాంకేతిక పరిజ్ఞానంలో మంచి తోడ్పాటు అందనుంది. కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కాలేజీ యాజమాన్య ప్రతినిధులతో టిలిచో ల్యాబ్స్ తో అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అనంతరం జరిగిన సదస్సులో టిలిచో ల్యాబ్స్ సంస్థ వ్యవస్థాపకులు హేమకిరణ్, హైదరాబాద్కు చెందిన బ్లాక్ బక్ ఇంజనీర్స్ ఎండీ అనురాధ తోట విద్యార్థులకు మొబైల్ ఫోన్స్ లో ఉపయోగించే సాంకేతికతపై అవగాహన కల్పించారు. మొబైల్ ఫోన్లో ఉపయోగించే సాఫ్ట్వేర్తో పాటు వెబ్సైట్స్ రూపొందించడం, సాఫ్ట్వేర్ పనితీరు అర్థం చేసుకోవడంలో శిక్షణ ఇచ్చి తర్వాత అర్హులైన వారికి ఉపాధి కల్పిస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అదే సమయంలో కళాశాలలో సాంకేతిక సదస్సులు, సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పాఠ్య ప్రణాళికలు, పరిశోధన, నూతన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అటు విద్యార్థులకు ఇటు అధ్యాపకులకు బోధించడానికి తమ సహాయ సహకారాలు అందిస్తామని వారు మీడియాకు వెల్లడించారు. మేము మా సంస్థ స్థాపించినప్పుడు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ వచ్చి మన పిల్లలు ఇక్కడ బయట ఎక్కడెక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇక్కడే అంత గొప్ప అవకాశాలు క్రియేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి ఈ సంస్థ స్టార్ట్ చేశాము. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే భారతదేశంలో మనకున్న అత్యంత శక్తివంతమైన టూల్ ఏంటంటే మనకున్న డెమోగ్రఫిక్ డివిడెండ్. మన దగ్గర చాలామంది యూత్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ స్కిల్డ్ యూత్ ఉన్నారు. ఈ యూత్కి మనం సరిగ్గా అవకాశాలు క్రియేట్ చేస్తే ఎంత అసెట్ అవుతారో, అవకాశాలు క్రియేట్ చేయలేకపోతే అంత నెగిటివ్ కూడా అవుతారు కంట్రీకి. సో మా తరపున యువతకి ఇంకా అవకాశాలు క్రియేట్ చేయాలి, వాళ్ళ స్కిల్ అప్గ్రేడేషన్లో ఇంకా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ పీబీ సిద్ధార్థ కాలేజ్ ఇక్కడ ఎంఓయూ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ ఎంఓయూలో ఇది ముందుకు రావడానికి బాగా ఫాలోఅప్ చేసి కీలక భాగం పోషించిన కిరణ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ ఎంఓయూ వల్ల మా కంపెనీకి విద్యార్థులకు కూడా చాలా ఉపయోగాలు ఉంటాయని నమ్ముతున్నాను. అండ్ విల్ వర్క్ హార్డ్ టు మేక్ దిస్ పాసిబుల్. థ్యాంక్స్ అండి. సో ఈరోజు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెమినార్ స్టూడెంట్స్కి చెప్పడానికి వచ్చాను. అంటే ఈ ఎకానమీలో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ టు ట్రై మేకింగ్ దేర్ ఓన్ వే ఇన్ దిస్ ఎకానమీ. అంటే అందరికీ తెలిసిన విషయమే, జాబ్స్ బాగా తగ్గిపోయాయి ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో స్టూడెంట్స్ డెఫినెట్లీ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ దే కెన్ స్టార్ట్ ఆఫ్, ఎలా స్టార్ట్ చేసి వాళ్ళ ఐడియాస్ తోటి ఎలా స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు కాలేజ్కి ఇన్వైట్ చేశారు. సో యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ నాకు చాలా ఒక 10 ఏళ్ళు కష్టపడ్డాను నేను ఆంటర్‌ప్రెన్యూర్గా నుంచోడానికి. అదే స్టూడెంట్స్కి మన లెర్నింగ్స్ చెప్పుకుంటే వాళ్ళు తొందరగా సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు స్పీకర్గా వచ్చానండి. అనంతరం కళాశాల కంప్యూటర్ సైన్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ టిఎస్ రవికిరణ్ మాట్లాడుతూ టిలిచో ల్యాబ్స్ తో చేసుకున్న ఒప్పందం ఎంతో చారిత్రాత్మకమని, విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. సాంకేతిక రంగంలో విద్యార్థులను నైపుణ్యులుగా తీర్చిదిద్దేందుకు కళాశాల ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని రవికిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబురావు, డీన్ రాజేష్ సి జంపాల తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు విశాఖపట్నం చెందిన టిలిచో ల్యాబ్స్ అనే కంపెనీతో ఎంఓయూ తీసుకోవడం జరిగింది. ఈ ఎంఓయూ మూలన విద్యార్థులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ విద్యార్థులకి వీరు నేర్పడం జరుగుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయటం, దానిలో మెరుగ్గా రాణించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వీరి యొక్క క్లయింట్స్ని కానీ వీరితో వర్క్ చేసే అదర్ కంపెనీస్ని కానీ మాకు లింక్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దట్ ఇండస్ట్రీ కనెక్టివిటీ అనేది బెటర్గా ఉంటుంది. దీనివలన విద్యార్థులకి సంస్థకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.